ప్రైజ్ ద లార్డ్. శనివారము డిసెంబర్ 28, 2024. ఈ రోజు దేవుని వాక్యము, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటముతోను మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. 2 కొరింథీలు 1:12. మా వ్యవహారాలన్నింటిలో 1524లో మార్టిన్ లూథర్ ఇలా పేర్కొన్నాడు: వ్యాపారులు తమలో తాము ఒక సాధారణ నియమాన్ని కలిగి ఉంటారు. అది వారి ప్రధాన సూత్రం. నాకు లాభం ఉన్నంత వరకు, నాకున్న దురాశ తీరే వరకు నేను నా పొరుగు వారి గురించి ఏమీ పట్టించుకోను. 200 సంవత్సరాల తర్వాత న్యూజెర్సీలోని మౌంట్ హాలీకి చెందిన జాన్ వూల్మన్ యేసు పట్ల అతనికున్న నిబంధన అతని టైలర్ వ్యాపార వ్యవహారాలను ప్రభావితం చేశాయి. బానిసల విముక్తికి మద్దతుగా అతను బలవంతంగా కార్మికులను ఉపయోగించే కంపెనీల నుండి సరఫరా అయ్యే పత్తి లేదా రంగులను కొనుగోలు చేయడానికి నిరాకరించాడు. యథార్థమైన మనస్సాక్షితో అతను తన పొరుగు వారిని ప్రేమించి తమ వ్యవహారాలన్నింటిలోనూ పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ జీవించాడు. అపోస్తులుడైన పౌలు దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ జీవించడానికి ప్రయత్నించాడు. కొరింథీలోను కొందరు యేసుక్రీస్తు అపోస్తులునిగా పౌలు అధికారాన్ని తక్కువ అంచనా వేయడానికి ప్రయత్నించినప్పుడు అతను వారి మధ్య తన ప్రవర్తనతో వారి ఆరోపణలను సమర్థవంతంగా ప్రతిఘటించాడు. అతని మాటలు, క్రియలు అత్యంత సన్నిహిత పరిశీలనను తట్టుకోగలవని అతను వ్రాసాడు. అతను తన స్వశక్తిపై కాకుండా దేవుని శక్తిపై, కృపపై ఆధారపడుతున్నాడని కూడా అతను చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తుపై పౌలు విశ్వాసం అతని వ్యవహారాలన్నింటిలో వ్యాపించింది. మనం యేసుకు ప్రతినిధులుగా జీవిస్తున్నప్పుడు మన వ్యవహారాలన్నింటిలో, కుటుంబం, వ్యాపారం తదితర వ్యవహారాలలో క్రీస్తు సువార్త వినిపించేలా జాగ్రత్త పడదాం. దేవుని శక్తితోనూ దయతోనూ మనం ఇతరులకు ఆయన ప్రేమను వెల్లడి చేసినప్పుడు మనం ఆయనను గణపరిచి మన పొరుగు వారిని బాగా ప్రేమించగలం. మీ మాటలు, క్రియలు యేసులో మీ విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరచగలవు ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, ఇతరుల పట్ల నాకున్న ప్రేమను స్పష్టంగా వ్యక్తపరిచేలా యథార్థమైన మనస్సాక్షితో ఇతరులకు సేవ చేయడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.